వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 24. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. మీ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. అనురాధ గారిది ఇంకొక స్టోరీ వేరే రైటర్ గారు పెడుతున్నారు. ఆ ఛానల్ పేరు ఎస్బి స్టోరీస్. స్టోరీ పేరు ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు. సేమ్ ఈ స్టోరీ రచించిన అనురాధ గారిదే ఆ స్టోరీ కూడా. ప్లీజ్ ఎవరైనా ఒకసారి ఛానల్ ని విజిట్ చేసి ఆ ఛానల్ ని కూడా సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు ఛానల్ పేరు ఎస్పీ స్టోరీస్ లేకపోతే ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు అనైనా సెర్చ్ చేయండి, స్టోరీ వస్తుంది. ఓకేనా? సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అనన్య విక్రాంతి కోసం అలా రావడం ఎందుకో విక్రాంతికి చాలా అంటే చాలా నచ్చింది. ఆమెని కొన్ని క్షణాలు రెప్పవేయకుండా చూస్తూ ఉన్నాడు. అనన్య మాత్రం అతడి చూపులు గమనించే స్థితిలో లేదు. కంగారుగా వచ్చి ఆయాసపడుతూ చెప్పు, ఏం చేశావు? వాళ్ళని కొట్టావా? అసలు ఎక్కడికి వెళ్ళావు? నీకిక్కడ కాంటాక్ట్ కంటే ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అడిగింది. విక్రాంత్ మొహం తిప్పుకొని షూ ఆపు, నువ్వు నీ ప్రశ్నలు. అసలు ఇదంతా నీ వల్లొచ్చింది. ఎస్, నీ వల్లే. నేను అడిగానా నాకు ఆకలేస్తుంది తినిపించాలి అని? లేదుగా. నిన్నెవరు రమ్మన్నారు? ఆఫీస్కి వచ్చావు కాబట్టే ఈ న్యూసెన్స్, లేకుంటే ఏం లేదుగా. ఈ 2 రోజులు నువ్వు పెడితేనే తిన్నానా అని అతడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పకుండా టాపిక్ మారుస్తూ ఆమెకు చివాట్లు పెట్టాడు. అప్పుడు అనన్య అనుకున్నా, తిరిగి నువ్వు నా మీద పడతావని అనుకుంటూ 2 డేస్గా నీ క్లాస్ కోసం వెయిటింగ్ చేస్తున్నా. కానీ తప్పుతుందా? అంతా నా తప్పే. పోని పాపం చెయ్యి కట్టయింది, ఏం తిన్నాడో లేదో అని పెడితే నాకు చివాట్లు పెడుతున్నావు. అవును, ఇప్పుడు నీ చెయ్యి ఎలా ఉంది అంటూ చొరవగా అతడి చెయ్యి పట్టుకొని చూసింది. విక్రాంత్ ఆమె వైపు వింతగా చూస్తూ ఉన్నాడు. ఆమె అతడి కళ్ళలోకి చూస్తూ ఇంకా నొప్పిగా ఉందా అని అడిగింది. అతడు తడబడుతూ చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. అనన్యకి ఏదో గుర్తుకొచ్చినట్టు ఓ నో అంటూ కాస్త వెనక్కి అడిగేసి సారీ అని చెప్పి మౌనం వహించింది. భువన్ అన్న మాటలు ఆమెను కంట్రోల్ చేస్తున్నాయి. నీ మనసులో ఏ అభిప్రాయం లేకపోతే ఎందుకు నా బావకి చేరువగా ఉంటున్నావు? ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం తన దగ్గర లేదు. ఇంకొకసారి అలాంటి అవమానం కలగకుండా ఉండాలి అంటే అనన్య విక్రాంతికి వీలైనంత దూరంగా ఉండాలని మనసులో స్థిరంగా నిర్ణయం తీసుకుంది. విక్రాంత్ ఆమె ఉన్నట్టుండి చేంజ్ అవ్వడం, కంగారు పడడం చూసి ఎందుకు సారీ అన్నాడు. ఆమె ఆన్సర్ ఇవ్వలేదు. ఏం మాట్లాడవేంటి? ఇంతవరకు అరుస్తూ ఉన్నావుగా. అయినా నా చేతికి గాయమైతే నీకేంటి? ఇదేం పెద్ద దెబ్బ కాదు, వదిలే అని అడుగుతుంటే అనన్య అతడికి ఇంకా దూరం జరుగుతూ ఓకే, ఇప్పుడేంటి? నన్ను తిట్టడం, ఆ మీడియాపై విరుచుకుపడడం పూర్తయినట్టేగా, ఇంకేంటి అని అడిగింది. విక్రాంతి నిట్టూరుస్తూ నేనేం మీడియాపై విరుచుకుపడలేదు, సింపుల్గా డీలోకే చేశాను. నా పర్మిషన్ లేకుండా నా ఫోటో మెయిన్ ఎడిషన్లు వేసి పిచ్చిగా రాతలు రాసి పబ్లిష్ చేయడానికి పాపులారిటీ తెచ్చుకున్న మీ సంస్థ మీద కేసు వేస్తాను. 100 కోట్లు వసూలు చేస్తాను. అందుకు ఎంతవరకైనా వెళ్తాను అన్నాను. నా సంగతి తెలిసిన ఎడిటర్ దండం పెట్టేసి మాకంత పరిహారం ఇచ్చే సీన్ లేదు అని కావాలి అంటే మీకు అనన్యకి క్షమాపణ చెప్తూ రోజంతా న్యూస్ వేస్తాం, అందుకు మా పత్రిక రేటింగ్ పడిపోయినా పర్లేదు, ఒకేసారి అంత మొత్తం ఇవ్వలేమని రాజీకి వచ్చారు. 5 మినిట్స్లో మ్యాటర్ టెలికాస్ట్ అయింది. నాకు బ్రెయిన్ ఉంది, నీలా పొగరు లేదు. ఆ శేషాచలం మీద పొగరుగా అరిచి వచ్చావంటగా. బోర్డు కమిటీ మెంబర్తో నేరుగా వెళ్ళి ఆర్గ్యూ చేయడం ఎంత రిస్కో తెలుసా? వాడు యాక్షన్ తీసుకుంటానంటే ఏం చేస్తావు?
ఇంకో ఫ్రాడ్ ప్లాన్ వేస్తావు, అవసరమా అని అనన్య మతిపోయేలా క్లాస్ ఇస్తుంటే అనన్య ఓపిక లేనట్టు ఇంకా ఆపుతావా? ఇన్ని తెలివితేటలున్నాయిగా నీకు, ఈ న్యూస్ వేసింది వాళ్లే అని తెలియడం లేదా? ఎలా అయినా మన మధ్య ఎలాంటి మ్యాటర్ లేదని రివీల్ చేయాలి. నాన్నగారి సంస్థ ముగించాలని చూస్తున్న వాళ్లతో మర్యాదగా మాట్లాడడం నా వల్ల కాదు. అందుకే ఇవ్వాల్సిన డోస్ ఇచ్చాను అని ఆయాసపడుతూ చెప్తుంటే విక్రాంత్ చేతి వాచ్ చూసుకొని ఏంటి కాంటాక్ట్ వచ్చిందని సంతోషమే లేనట్టుంది, ఫేస్ వాడిపోయింది, నిద్రపోలేదు సరిగా అని వేరే టాపిక్ కి పోయాడు అతడు. అనన్య వింతగా చూస్తూ నాకేం, నేను బాగానే ఉన్నాను, శుభ్రంగా నిద్రపోయాను, ఇప్పుడు కొంచెం వర్క్ ఉంటే చూసుకొని నిద్రపోవాలి అనుకుంటున్నా, ఆలోగా తుఫాన్ స్టార్ట్ అయింది అని అతడిని చూసింది. విక్రాంత్ ఆమెను సూటిగా చూస్తూ నువ్వు నిజం చెప్పడం ఎప్పుడు నేర్చుకుంటున్నావు? ఎవరికి పువ్వులు పెడుతున్నావు? ఆ ఫేస్ చూస్తే తెలియడం లేదా? వాడిపోయిన లోటస్ లా ఉంది. సర్లే, ముందు పోయి నిద్రపో. మార్నింగ్ ఆఫీస్లో కాంటాక్ట్ విషయాలు చూద్దాం. దేనికైనా కొన్ని రూల్స్ ప్రకారం నడుచుకోవాలి. ఇంటి వద్ద ఆఫీస్ వర్క్ వద్దు, అర్థమైందా? ఇంక పో అని చెప్పి అతడు కారు ఎక్కబోయాడు. అనన్య అతడు తన కోసం అంతగా చెప్తుంటే ఆశ్చర్యపోయింది. అయినప్పటికీ బయటపడకుండా నేనేం అబద్ధం చెప్పడం లేదు, నువ్వే నిజాలు దాస్తున్నావు, అసలు ఎక్కడికి వెళ్ళావు చెప్పు అని అడిగింది. విక్రాంత్ చిరాగ్గా చూసి లండన్ కి అన్నాడు. అంతే. అనన్య తడబడుతూ ఓ మై గాడ్, అంటే ఆ నీల్తో గొడవ పడ్డావా? వాడిని ఏమైనా చేశావా? నీకు వాడేమైనా చేశాడా అని అతన్ని పట్టుకోబోయి కంగారుగా వెనక్కి జరిగి భయపడిపోతూ ఉంది. విక్రాంత్ ఆమె ప్రవర్తన చూసి అర్థం కానట్టు ఏమైంది నీకు? ఎందుకు నన్ను అంటరాని వాళ్ళ చూస్తున్నావు? అదేదో నన్ను టచ్ చేస్తే ప్రమాదం అన్నట్టు. అంటే మళ్ళీ ఎవరైనా ఫొటోస్ తీశారని భయమా, లేక ఇంకేదైనా కారణమా అని అడిగాడు. ఆమె తల పట్టుకొని అసలు నువ్వు లండన్ ఎందుకు వెళ్ళావు చెప్పు ప్లీజ్ అని అడిగింది. విక్రాంత్ విసుక్కుంటూ నాకు వేరే పనే లేదనుకున్నావా? ఆ నీళ్ళు ఎక్కడ ఉన్నాడో వెతుక్కొని వెళ్ళడానికి? నాకేం పని వాడితో గొడవ పడ్డానికి? నువ్వేదో ఫ్లాష్ బ్యాక్ చెప్తే నేనే లండన్ వెళ్ళి వాడిని చావగొట్టడానికి. నేను నీ నిజం లవర్ని కాదు, జస్ట్ బిజినెస్ డీల్ మాత్రమే ఉంది మన మధ్య. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు చెప్తున్నా అంటూ ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా డైలాగ్ వేశాడు. అనన్య మనసు ఎందుకో డిస్టర్బ్ అయింది, తెలియని బాధ కలిగింది. అవును, కేవలం బిజినెస్ డీల్ మాత్రమే అని మనసుకి నచ్చ చెప్పుకొని మరైతే ఎందుకు లండన్ వెళ్ళావు అని అడిచింది. అతడు కారులో ఒక ఫైల్ తీసి చూపిస్తూ ఒక సాఫ్ట్ డ్రింక్ కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని వస్తున్నా. ఇక్కడ వచ్చిన కాంట్రాక్ట్ నా ప్రెస్టేజ్ అయితే అక్కడ వచ్చిన కాంట్రాక్ట్ నా పర్సనల్, నా స్టేటస్, నాకు తృప్తిని ఇస్తుంది. ఒకేసారి డబుల్ కాంట్రాక్ట్స్ వచ్చాయి నాకు. నేను బిజినెస్ మ్యాన్ని, నిమిషం కూడా వృధా చేయను. నీకులా ఎమోషనల్ అయిపోతూ ఏడుస్తూ అనవసరమైన విషయాలు పట్టుకొని వేలాడను అని ఊహించని షాక్ ఇచ్చాడు. అనన్య నమ్మలేనట్టు చూస్తూ ఉంది. విక్రాంత్ మళ్ళీ వాచ్ వైపు చూసి ఇంక నీ డౌట్ క్లియర్ అయితే వెళ్ళు అని కారు స్టార్ట్ చేశాడు. అనన్యకి అడగాలనిపించింది, ఇంట్లోకి రా, భోజనం చేసి వెళ్ళు అని. కాని ఇంటి దగ్గర ఆంటీ ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాదు ఈయన గారి మరదలు ఎదురు చూస్తూ ఉంటుందిగా, నేనెందుకు అడగాలి అనుకుంది. జెలసీ. విక్రాంత్ కారు ముందుకు పోనిస్తూ భోజనం చేయాలని అడగవచ్చుగా, చూడు వెళ్తే వెళ్ళు అన్నట్టు ఎలా చూస్తుందో, పొగరు కదా అని తిట్టుకొని తన ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే టైం 12 అయింది. అనన్య విక్రాంత్ చెప్పిన రీజన్ నమ్మశక్యంగా లేకపోయినా నమ్మక తప్పదు అని నిట్టూరుస్తూ అతడు వచ్చి ఒక్క క్షణంలో ఆమె బాధంతా ఎగరగొట్టినట్టు చేశాడు అనే ఆనందం కలగడంతో ప్రశాంతంగా నిద్రపోయింది.
విక్రాంత్ రావడమే కమలిని గారు క్లాస్ ఇస్తున్నారు. రేయ్, ఇండియాలో ల్యాండ్ అయ్యి ఇన్ని గంటలైంది. ఆ బాలుగణ్ణి రోడ్డు మీద వదిలేసి ఎక్కడికి పోయావు? ఉన్నట్టుండి టీవీలో మీ న్యూస్ కి సారీ చెప్తూ న్యూస్ వేస్తున్నారు. ఎందుకు? అందులో అంత సారీ చెప్పేదేముంది? అనన్య నీకు తగ్గ జోడీ కదా అని అడుగుతూ ఉంటే విక్రాంత్ ఉలిక్కిపడి, ఊరుకమ్మా, జోక్ చేయకు. ఆ పొగరుకి ఎక్కడలేని పొగరు. నాకు జోడి అంట. చాలే, చాలా అలసిపోయాను. ఫ్రెష్ అయి వస్తా, అన్నం పెట్టు, ఆకలిగా ఉంది. అంత దూరం నుండి వస్తే ఆ పొగరు పెడుతుందనుకుంటే కనీసం తింటావా అని కూడా అడగలేదు. ఇంట్లోకి పిలవలేదు. అది నాకు జోడి అంట అని విసుక్కుంటూ అతడి రూమ్కి వెళ్ళిపోయారు. ఆవిడికి విక్రాంత్ మాటలు అర్థం కాలేదు. బాలుకి మాత్రం అర్థమయ్యాయి. ఇదంతా భువన మాటల ప్రభావం అనుకున్నాడు. భువనికి మాత్రం చాలా సంతోషం వేసింది. ఆ పిల్ల దారికి వచ్చింది అనుకుంది. బాలు కోపంగా భువన వైపు చూసి, ఏంటి సంతోషపడుతున్నావు? నువ్వు పెట్టిన పెంట ఇదంతా. అయినా బాస్ రాగానే అమ్మగారిని కూడా కలవకుండా వెళ్ళి అనన్య మేడంని కలిసొచ్చారంటే అర్థం కాలేదా? బాస్కి ఆమె ఎంత స్పెషలో? నువ్వు అనుకున్నది ఎన్నటికీ జరగదు. బాస్ ఏమనుకుంటున్నారో అదే జరుగుతుంది. ఆడపిల్లని నీ మీద కంప్లైంట్ చేస్తే సార్ ఎలా రియాక్షన్ ఇస్తారో అని ఆగాను. మళ్ళీ అనన్య మేడం విషయంలో పొరపాటు చేస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చాడు. గాయత్రి నవ్వుతూ తిక్క కుదిరింది అనుకుంది. భువన సీరియస్ గా చూస్తూ, నువ్వేం చేస్తావు నన్ను అనుకుంది. విక్రాంత్ స్నానం చేసి బయటకు వచ్చాడు. కమలినికి హెల్ప్ చేస్తూ భువన వడ్డిస్తూ ఉంటే విక్రాంత్ నవ్వుతూ, ఏంటి సంగతి మరదలు, ఇంకా నిద్రపోలేదు, పోయి పడుకో అని కసురుకొని పంపించాడు. భువన సిగ్గుపడుతూ అదే సరసం అన్నట్టు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. గాయత్రి బాలు వంక చూసి వెళ్ళిపోయింది. బాలు నిట్టూరుస్తూ బాస్ వైపు చూశాడు. విక్రాంత్ భోజనం చేస్తూ, ఏంటి విషయం, నిన్న ఇక్కడికి ఆ పొగరు వచ్చిందంట అని అడిగాడు. కమలిని నవ్వుతూ, నాతో కలిసి డిన్నర్ చేసి వెళ్ళిందిరా. మంచి పిల్ల. తనకి సౌరవ్ కోసం చెప్పాను. ఎంతో బాధపడిందో. నువ్వే పొగరు అది ఇది అంటావు. సరే, ఇంకేమైనా వడ్డించనా అని అడిగింది. విక్రాంత్ ఏదో ఆలోచిస్తూ, వద్దు చాలు అంటూ చేయి కడుక్కొని బాలు వైపు డౌట్గా చూస్తూ గదిలోకి వెళ్ళిపోయాడు. బాలు షూ అని ఊపిరి తీసుకొని, ఈయన అరిచిన టెన్షనే, సైలెంట్ గా ఉన్న టెన్షనే ఏంటో అనుకుంటూ పోయాడు. విక్రాంత్ బెడ్ మీద వెల్లికిలా పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. అనన్యతో తన అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. నీ ఫ్లాష్ బ్యాక్ వినగానే ఆ నీళ్ళంతా చూడ్డానికి నేనేం నీ నిజం లవర్ని కాదు. అసలు నేను ఇదంతా ఎందుకు చేశాను? ఆ నీల్ మీద నాకు ఎందుకంత కోపం వచ్చింది? అయినా ఈ పొగరుకి ఏమైంది? నన్ను అంటరాని వాళ్ళ చూస్తుంది. మళ్ళీ ఇంకో న్యూస్కి ఎక్కుతాను అని భయమా? ఎందుకు? నేనున్నాగా. నన్ను ముట్టుకుంటే ఏంటి అంత ప్రాబ్లం? తెలుసుకుంటా. ఎందుకు ముట్టుకోదో, ఉన్నట్టుండి చేంజ్ ఏంటో అని ఆమెనే తలుచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. లండన్ చేరుకున్న కమల్ మల్హోత్రాకి అక్కడి డాక్టర్స్ షాక్ ఇచ్చారు. మీ అబ్బాయికి స్పృహ లేదు అని, ఇప్పట్లో మెలకువ వచ్చే ఛాన్సే లేదు అని. అసలు అతడు మీ అబ్బాయి అని గుర్తుపట్టడానికి మాకు కొన్ని గంటలు పట్టింది అంటూ వివరిస్తున్నారు. సిటీ చివర ఎవరో బురదలో పడి ఉన్నట్టుండి పోలీసులకి సమాచారం వెళ్ళింది. ఎంక్వైరీ చేస్తే అతడికి ప్రాణం ఉన్నట్టు తెలుస్తుంది. వెంటనే హాస్పిటల్కి చేర్చి ఆక్సిజన్ అందించాం. అయినప్పటికీ అతడిలో చేంజ్ రాలేదు. ఒంటి కంటిన మట్టిని క్లీన్ చేయడానికి 2 గంటలు పట్టింది. ఒంటి మీద బట్టలు కూడా లేవు. అక్కడక్కడ బాడీలో ఎముకలు ఎయిర్ బ్రేక్ అయినట్టు, ఫేస్ మీద స్ట్రాంగ్ పంచులు పడ్డట్టు తెలుస్తుంది. ఇదంతా యాక్సిడెంట్ వల్ల జరిగిందంటే నమ్మలేనట్టు లేదు. అతడి కారు యాక్సిడెంట్ అయ్యింది ఒక చోట, కానీ మీ అబ్బాయి పడి ఉంది ఒక చోట. అతడేదో షాక్కి గురైనట్టు, ఎవరో కావాలని ఇదంతా చేసినట్టు తెలుస్తుంది. అవతలి వాళ్ళు ఎవరో తెలియదు, కానీ చాలా తెలివిగా నడుచుకొని ఎటువంటి సీసీ కెమెరాలు లేని చోటు ఎన్నుకొని
మీ వాడికి స్పాట్ పెట్టారు. అతడి మైండ్ ఫుల్ షాక్ లో ఉంది. ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వడం లేదు అంటున్నారు. డాక్టర్స్ చెప్తుంది వింటున్న కమల్ మల్హోత్రా మతిపోయింది. ఏంటి మీరు అంటుంది? అసలు మా అబ్బాయిని ఇంతలో టార్చర్ పెట్టాల్సిన అవసరం ఎవరికుంది? అంత ధైర్యం ఎవరు చేశారు? ఈ కమల్ మల్హోత్రా కొడుకు మీద చెయ్యి వేస్తారా? ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? ఏ మాటలుగా ఉందా? ఊరుకోను అని ఆవేశపడుతూ కొడుకు వద్దకు వెళ్ళాడు. చూడబోతే అతడి ఒంటి మీద మట్టి అక్కడక్కడ ఉంది. ప్రమాదకరమైన దెబ్బలైతే ఏమీ లేవు, కానీ అతడిలో చలనం లేదు. ఆక్సిజన్ మాస్క్, ఈసీజీ పరికరాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎలాంటి కదలిక లేకుండా ఉన్నాడు. సింహం లాంటి కొడుకు అలా జీవం లేనట్టు పడి ఉండడం చూసి కమల్ మల్హోత్రా తట్టుకోలేకపోయాడు. రేయ్ నీల్, ఏం జరిగిందిరా? ఇదంతా ఏంటి? ఎవరు నేను ఇలా చేసింది? వాళ్ళని విడిచిపెట్టను, ముక్కలు ముక్కలుగా చేస్తాను. కళ్ళు తెరువు, డాడీ వచ్చాడు. నువ్విలా ఉలుకు పలుకు లేకుండా ఉంటే నాకెలా తెలుస్తుంది? అసలు లండన్లో నీకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరున్నారా? ఖచ్చితంగా ఈ పని ఇక్కడ వాళ్ళు చేసింది కాదు, ఎవడో బయట నుంచి వచ్చాడు అని అంటుండగా ఆ మాట నీల్ చెవిన పడింది. అంతే, ఎవడో అనగానే ఒక్కసారిగా అదిరిపడ్డాడు. అతడిలో కదలిక చూసిన డాక్టర్ అలర్ట్ అయ్యి ఏవేవో పరీక్షలు చేస్తూ ఇంజెక్షన్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. కమల్ మల్హోత్రా ఆవేశపడుతూ, నీల్, నువ్వింతవరకు ఎప్పుడు భయపడలేదు. నిన్ను భయపడేలా చేశారు ఎవరు? వాడు బాబు కళ్ళు తెరవరా, నా వైపు చూడు, నేనిక్కడే ఉన్నాను, నీకేం కాదు అంటూ పిలుస్తూనే ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా నీల్ చాలా ఆవేశంగా లేచి కూర్చున్నాడు. అంతే, ఎదురుగా ఉన్న డాక్టర్ అదిరిపడ్డాడు. నీల్ అలా ఉన్నట్టుండి లేవడం డాక్టర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కమల్ మల్హోత్రా కొడుకు మేలుకున్నాడు అని ఆనందపడుతూ, బాబు నీల్, ఏమైందిరా? ఇలా చూడు, ఈ మట్టేంటి అని అడుగుతుంటే నీల్ కళ్ళు చింతనిప్పుల్లా మండిపోతూ ఉన్నాయి. అతడికి జరిగిందంతా కళ్ళ ముందు ఒక్కసారిగా ఇమాజిన్ అయ్యింది. కొన్ని గంటల వరకు అతడు చీకటిలో ఒంటి నిండా మట్టితో దీన అవస్థలో గాయాలతో పడి ఉన్నాడు. బయటకు రావాలని చాలా ట్రై చేశాడు, కానీ చేత కాలేదు. స్పృహ లేకుండా పోయింది. శరీరానికి బలం లేదు. ఇదంతా కావాలని చేశారు. ఎంత దారుణం! నన్నే దెబ్బ కొట్టారు, ఈ నీల్నే టార్చర్ పెడతారా అని ప్రశ్నించుకుంటూ ఉన్నాడు. నీల్ మౌనంగా అలా కూర్చొని ఉండడం చూసి కమల్ తట్టుకోలేకపోయాడు. రే నీల్, ఇలా చూడరా బాబు, ఏం జరిగింది? ఎవరు నిన్ను ఇలా చేశారు? నాకు ఒక్క మాట చెప్పు అని అడిగాడు. నీల్ తండ్రి వంక చూశాడు. అతడిలో కంగారు, బాధ కనిపిస్తున్నాయి. కానీ నీల్ ఏమని చెప్తాడు? అతడు భరించలేని అవమానం జరిగింది. తనని బట్టలు ఊడదీసి బురదలో పడేసి చిత్రహింస పెట్టాడు. ఈ పని ఖచ్చితంగా చేసింది విక్రాంత్. వాడికి అనన్య ఆ రోజు నేను చాక్లెట్ ఐస్ క్రీమ్తో చేసిన పని చెప్పు ఉంటుంది. అందుకే వాడు నన్ను బురదలో ముంచేసి హింస పెట్టాడు. దానికోసం వాడు నన్నే హింస పెట్టాడు. అంటే వాడికి అనన్యపై లవ్ ఉంది. అందుకే ఇంత సాహసం చేశాడు. విడిచిపెట్టను, అంతకంతకు పగ సాధిస్తాను. వాడి సహాయం ఉంది అని అనన్య మురిసిపోతూ ఉందేమో. నన్నింత అవమానించి ఆనందిస్తే విడిచిపెట్టను. వాడి ముందే నిన్ను అవమానించాలి. వాడు చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోవాలి. నా జోలికొచ్చి వాడు తప్పు చేశాడు. ఈ నీల్ ఎంత ప్రమాదకరమైన మనిషో వాడికి తెలిసేలా చేస్తాను. నిన్ను మాత్రం దక్కించుకుంటానని లోలో రగిలిపోతూ మౌనంగా ఉన్నాడు. కమల్ ఓపిక లేనట్టు, రేయ్ నీల్, మాట్లాడరా, ఏం జరిగిందిరా అని గట్టిగా అడిగాడు. నీల్ అసలు విషయం చెప్పకుండా, ఏం లేదు డాడ్, కారు యాక్సిడెంట్ అయ్యి నేను వెళ్లి బురదలో పడ్డానంతే. మీరు ఈ విషయం ఇక్కడితో వదిలేయండి, ఎలాంటి ఎంక్వైరీలు వద్దు అని చెప్తుంటే కమల్ కోపంగా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కారులో నుండి బురదలో పడ్డావా? లేదు, ఎవరో కారులో ఉన్న నిన్ను తీసుకుపోయి బురదలో పడేశారు.
నువ్వు వేసుకున్న బట్టలు కారులో నుంచి బయటపడుతుంటే ఎగిరిపోయి మాయమయ్యాయా? అసలు యాక్సిడెంట్ అయ్యింది ఎక్కడా? నువ్వు పడ్డది ఎక్కడా? నువ్వు నిజం దాయకు. ఎవరు నిన్ను ఇలా చేసింది చెప్పు, లేదా నిన్నూరుకోను అని అరుస్తుంటే నీల్ చేతికి ఉన్న సూది లాక్కొని విసిరిపడేసి, హేయ్, ఊరుకోకపోతే పోయి ఎక్కడి నుండైనా దూకు, నన్ను విసిగించకు. చెప్పానుగా, ఇది యాక్సిడెంట్, నన్నెవరు ఏమి చేయలేదు. ఈ విషయం ఇక్కడితో వదిలేయ్, లేదా నేను ఊరుకొని చెప్తున్నా అని అక్కడ అన్నిటికీ తోసిపడేస్తూ తండ్రికే వార్నింగ్ ఇచ్చాడు. అతడి పరిస్థితి కమల్కి అర్థమైంది. తండ్రితో కూడా చెప్పుకోలేని అవమానం జరిగింది నీల్కి. ఎలా అయినా ఈ పని చేసింది ఎవరో తెలుసుకొని వాడంతు చూస్తా అని కోపం బయట పెట్టకుండా, సరే బాబు, నువ్వెలా అంటే అలా ఆవేశపడకు, నీకు గాయాలయ్యాయి, నా మాట విను, రెస్ట్ తీసుకో అని ఎంత చెప్పినా నీల్ మల్హోత్రా వినలేదు. ఒక్క నిమిషం కూడా హాస్పిటల్లో ఉండేది లేదు అని తీర్మానించుకొని తండ్రిని తీసుకొని అతడి ఇంటికి చేరుకున్నాడు. పోలీస్ సిబ్బందిని కమల్ సీరియస్ గా ఆర్డర్స్ వేశాడు. ఇదంతా ఎలా జరిగింది, నాకు వివరణ కావాలి. లండన్ లో సెక్యూరిటీ సిస్టమ్ ఇంత వీక్ గా ఉంది అంటే సిగ్గుచేటు అని అతడి పవర్ పలుకుబడితో అందరినీ అదరకొట్టాడు. విక్రాంత్ తెలివిగా నడుచుకుంటూ ఎక్కడ ఎలాంటి క్లూ విడిచిపెట్టలేదు. అయినప్పటికీ దెబ్బతిన్న నీల్కి తెలుసు ఈ పని చేసింది విక్రాంత్ అని. అతడు నోరు విప్పి విషయం బయట పెట్టలేదు. ప్రస్తుతం రగిలే జ్వాలలా మౌనంగా ఉన్నాడు. అనన్య మేలుకుంది. ఎందుకో మనసు చాలా ప్రశాంతంగా ఉంది. విక్రాంత్ రావడం, తనకి ఇవ్వాల్సిన క్లాస్ ఇచ్చేయడంతో పాటు న్యూస్ పేపర్ వాళ్ళకి డోస్ ఇచ్చాడు. ఇంకా వాళ్ళు ఇలాంటి న్యూస్లు వెయ్యరు, అమ్మయ్యా ప్రశాంతంగా ఆఫీస్ వర్క్ చూసుకోవచ్చు అని హుషారుగా రెడీ అయింది. కాస్త ఇంట్రెస్ట్ గా రెడీ అయిందేమో. వేసుకున్న మోడర్న్ డ్రెస్ ఆమెకు నచ్చింది. కాకుంటే అసలు ఎక్స్పోజ్ చేయకూడదని జాగ్రత్తలు తీసుకుంటూ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది. విక్రాంత్ అన్న మాటలు ఆమె గుర్తుకున్నాయి. అమ్మాయి అందం ఎంత దాచుకుంటే అంత అందంగా ఉంటుంది. పైగా ఏ విషయంలోనో విక్రాంత్ తన డ్రెస్ కి డిస్టర్బ్ అవుతూ, నీకసలు డ్రెస్సింగ్ సెన్సే లేదు అని కామెంట్స్ చేస్తున్నాడు. మళ్ళీ ఏదైనా మిస్టేక్ చేశానంటే క్లాస్ తీసుకుంటాడు. అయినా నీలికి విక్రాంత్కి ఎంత తేడా. ఆ రోజు నేను కేవలం టవల్తో ఉన్నాను, ఎంత ఇబ్బంది పడుతున్నాను. అయినా నీల్ పట్టించుకోలేదు, నన్ను తినేసేలా చూస్తూ హింస పెట్టాడు. కానీ విక్రాంత్ అలా కాదు. చీర కట్టుకొని ఇబ్బంది పడుతుంటే పవిట జారిపోతున్న పరిస్థితి నుండి సేవ్ చేసి నాకు రక్షణ ఇచ్చాడు. ఇబ్బందిగా కళ్ళు మూసుకొని క్లాస్ ఇచ్చాడు. ఇద్దరిలో ఎంత తేడా అని అతన్ని తలుచుకుంటూ, విక్రాంత్ మంచివాడు, బట్ మెంటల్ ఫెలో అని అతన్ని తలుచుకొని గట్టిగా ఊపిరి తీసుకొని హాల్లోకి చేరుకుంది. చూడబోతే అమ్మ కాస్త కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. హాయ్ మామ్ అని విష్ చేసింది అనన్య. ఆవిడ విసుగ్గా చూస్తూ, నాతో మాట్లాడకు అనన్య, నిన్న విక్రాంత్ వచ్చాడంట, నాకు చెప్పలేదు. సీక్రెట్ గా వెళ్ళి మాట్లాడొచ్చావు. ఇంటి లోపలికి రమ్మని పిలవాలి అనిపించలేదా? అసలు విక్రాంత్కి ఆంటీ గుర్తులేదా? ఇక్కడి వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళాడు అని అలిగినట్టు కూర్చుంది. అనన్య చిన్నగా నవ్వి, ఓ మామ్, తనకి అర్జెంట్ పని ఉంది అన్నాడు. పైగా లండన్ నుండి నేరుగా ఇక్కడికి వస్తే ఎలా? ఇంటి దగ్గర ఆంటీ అలాగే ఆయన ఇంపార్టెంట్ పర్సన్స్ వెయిట్ చేస్తూ ఉంటారుగా, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ చేతితో భోజనం చేయాలి. మనం ఎవరం చెప్పు మనకి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి? అయినా సీక్రెట్ మీట్ అవ్వడం ఏంటి? అదేం లేదు. నిన్న న్యూస్ పేపర్ వాడు ఏదో నాన్సెన్స్ రాశాడుగా, వాడికి ఫుల్ కోటింగ్ ఇచ్చాడంట. ఇంకా అలాంటి న్యూస్లు రావు. నువ్వు అర్థంలేని కోపం, అలాగే అక్కర్లేని ఇంట్రెస్ట్ పెట్టుకోకు ప్లీజ్, నాకు పనుంది, ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి బయటకు వచ్చేసింది. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.